ఫ్రెండ్స్, విద్య యొక్క నిర్వచనాలు ఇలా హింట్స్తో కోడ్తో మనం సొంతంగా నేర్చుకుంటే త్వరగా వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఈ లైన్లు చదవాలంటే మన వల్ల కాదండి. ఈ బుక్ నేను జంగం విశ్వనాథ్ సార్ బుక్లోంచి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ బుక్ చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ బుక్ చదివితే 100% మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అందులోన నిర్వచనాలు కోడింగ్తో అంటే సారే చెప్తారనమాట. ఇట్లా కోడ్తో నేర్చుకోండి, బాగా ఈజీగా వస్తుందని. సో నేను బాగా నేర్చుకున్నానండి. మీకు కూడా ఉపయోగపడతాయని పెడుతున్నాను. మీరు నాది ఒక వీడియో చూసినా దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు రెడీ చేసుకుంటారు, అప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చండి. సో నేను నా నిర్వచనాలు చెప్తున్నాను చూడండి. నేను ఎలా నేర్చుకున్నానో. ఋగ్వేదం అంటే నిస్వార్థం. ఋగ్వేదం నిస్వార్థం. వేదాలు ఋగ్వేదం నిస్వార్థం అంటే నిస్వార్థం కనిపించింది అంటే అది వేదము, ఋగ్వేదం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైన్లో నిస్వార్థం కనపడింది అంటే మనిషిని స్వావలంబకుడిగా తయారు చేసేది, నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య అని ఎవరన్నారు? ఋగ్వేదం. అట్లా కింద కూడా చూడండి. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగా నిస్వార్థపరునిగా తయారు చేసేది విద్య, ఋగ్వేదం. ఇంత పొడవు నేర్చుకోగలుగుతామా అండి? లేదు. సో నిస్వార్థం అంటే ఋగ్వేదం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉపనిషత్తులు అంటే మోక్షాన్ని విముక్తిని ఇస్తాయి, విముక్తినిచ్చి మోక్షాన్ని ఇస్తాయి. ఎట్లా గుర్తుపెట్టుకోండి. విముక్తి మోక్షం కనిపించిందంటే అది ఉపనిషత్తులు, విముక్తి మోక్షం కనిపిస్తే ఉపనిషత్తులు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గురునానక్ అంటే గురువు ప్రజాసేవ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లైన్లో ముందు ఇంకా ఆత్మసాక్షాత్కారం ఎన్ని ఉన్నాయి, అదంతా వద్దు. గురునానక్ ఒక్కటే ఇచ్చున్నారు నిర్వచనం, ప్రజాసేవ. గురునానక్ ప్రజాసేవ చేస్తారు, ప్రజాసేవ చేయడం గురునానక్. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శంకరుడు శివైక్యం. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ కలుస్తారు? శివుడిలో కలిసిపోతారు. సో శివైక్యం చెందుతారు అని అనమాట. సో ఆత్మ ఎక్కడ కలుస్తుంది? శంకరుడిలో కలుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం, ఆత్మసిద్ధియే విద్య అంటే ఆత్మ ఎవరిలో కలుస్తుంది? శివుడిలో కలుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భగవద్గీతను చదివితే ఏమొస్తుందండి? మనకు జ్ఞానం కలుగుతుంది. ఏం జ్ఞానం? ముందు మన గురించి మనకు జ్ఞానం వస్తుంది. సో ఆత్మజ్ఞానమే విద్య. భగవద్గీత ఆత్మజ్ఞానం. శ్రీమద్ భగవద్గీత వస్తుంది, అది వేరే. దాన్ని 3 దాకా వచ్చాయి మనకు నిర్వచనాలు. దానికి వేరే హింట్ ఇచ్చా నేను. భగవద్గీత పవిత్రమైనదని చెప్పాము. ఇంకా స్వధర్మం గురించి చెప్తుందని అన్నాము. సో పవిత్రమైనది, స్వధర్మం ఉందంటే అది శ్రీమద్ భగవద్గీత. ఇక్కడ ఉత్త భగవద్గీత అంటే ఆత్మజ్ఞానమే విద్య అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన గాంధీ గారు ఏంటండి? ఆయన మంచి వ్యక్తి. ఆయనకి దేవుడి పట్ల మంచి నమ్మకం ఉంది కాబట్టి ఆయనకి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది, అంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాడని. సో గాంధీజీ అంటే మంచి వ్యక్తి, ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటాడని. అంటే ఆధ్యాత్మిక శక్తి కనిపించిన మంచి వ్యక్తి కనిపించిన ఆయన ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ దయానంద సరస్వతి. మనకు లాస్ట్లో మనం డిఎస్సి వాళ్ళం స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళం కదా. మన స్కూల్కి వెళ్ళంగానే మనం ఏం పూజ చేయాలి? దండం పెట్టుకోవాలి సరస్వతీదేవికి. సో సరస్వతీదేవి ఉందంటే మనకు అదృష్టం ఉన్నట్టేనండి. చదువు ఎట్లయినా మనం సక్సెస్ని సాధించగలుగుతాం. సరస్వతి ఉందంటే అదృష్టం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే శీల నిర్మాణమే విద్య. సరస్వతి శీల నిర్మాణం అట్లా గుర్తుపెట్టుకోండి. సో శీల నిర్మాణమే విద్య, దయానంద సరస్వతి. అలాగే అదృష్టవంతులు సరస్వతి అంటే సరస్వతి దేవి దగ్గర అబద్ధం చెప్పంగా సత్యవాదులుగా ఉంటాం, మంచి లక్షణాలు ఉంటాయి. అలాగే సరస్వతి దేవి అబ్బిందంటే మనకు అదృష్టం అనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అరిస్టాటిల్. ఈయన సూపర్. అరిస్టాటిల్ ఎన్ని ఇచ్చాడు? ఒక 4-5 నిర్వచనాలు ఇచ్చిన్నాడు. అరిస్టాటిల్ని ఈజీనేనండి. అరిస్టాటిల్ అంటే ఆరోగ్యంగా ఉంటే దృఢంగా ఉంటారు. ఆరోగ్యంగా దృఢంగా ఉన్నవాళ్ళు బాగా పనిచేసి బాగా ఉద్యోగమనో పననో చేసి ఏం చేస్తారు? బాగా డబ్బు సంపాదించి దాంతో ఆభరణాలు తయారు చేసి పరమాత్ముడికి ఇస్తారనమాట, దేవుడికి సమర్పిస్తారనుకోవాలి. అంటే అరిస్టాటిల్ ఆరోగ్యవంతంగా ఉంటే ఆరోగ్యము దృఢమైన అని వచ్చిందంటే అది అరిస్టాటిల్. ఆభరణం, విద్య ఒక ఆభరణం అంటాడు. ఆభరణం నగలని వచ్చిందా కూడా అది అరిస్టాటిల్. పరమాత్మ అంటే పరమాత్మను చేరడము అంటే అరిస్టాటిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవాడు దృఢంగా ఉంటాడు. బాగా సంపాదించి ఆభరణాలు తయారు చేస్తాడు. ఆభరణాలు ఎత్తుకెళ్ళి ఎవరికి వేశాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలా పరమాత్ముడికి వేశాడనమాట. సో అలా గుర్తుపెట్టుకోవాలి. అరిస్టాటిల్ ఆరోగ్యం, దృఢం, ఆభరణం, పరమాత్మ అని గుర్తుపెట్టుకుంటే మనము ఆ నిర్వచనాన్ని మనం టక్కన పట్టేయగలుగుతాం.